కిడ్నీలో రాళ్ల గురించి కొన్ని నిజాలు. మన శరీరంలో కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వాటిలో యూరిక్ యాసిడ్ రాళ్ళు కూడా ఒకటి. ఇవి మూత్రపిండాల్లో ఏర్పడే ఒక రకమైన కిడ్నీ స్టోన్స్. మూత్రంలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువైనప్పుడు ఇది స్ఫటికలాగా మారి మూత్రపిండాల్లో పేరుకుపోతుంది. ఈ స్ఫటికాలు గట్టిపడి రాళ్ళుగా రూపాంతరం చెందుతాయి. ఈ రాళ్ళు మూత్రనాళం ద్వారా కిందకు ప్రయాణిస్తాయి. కొన్నిసార్లు ఇవి కదలకుండా ఉండిపోతాయి. తీవ్రమైన నొప్పిని, మూత్రనాళంలో అడ్డంకులు, ఇన్ఫెక్షన్లకు మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ల జీవక్రియలో భాగంగా ఏర్పడే ఒక వ్యర్థ పదార్థం. ప్యూరిన్లు అనేవి కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉంటాయి మరియు మన శరీరం కూడా సహజంగా వీటిని ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ మూత్రంలో కరిగిపోయి బయటకు విసర్జించబడుతుంది. అయితే మూత్రం మరియు ఆమ్లయుక్తంగా మారిన లేదా చిక్కగా తయారైన యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి రాళ్ళు ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ రాళ్ళు చాలా చిన్న పరిమాణం నుండి పెద్దగా అడ్డంకులు కలిగించేంత పరిమాణం వరకు ఉండవచ్చు. కాల్షియం ఆధారిత రాళ్లతో పోలిస్తే యూరిక్ యాసిడ్ రాళ్లను తరచుగా జీర్ణశైలి మార్పుల ద్వారా చికిత్స చేయవచ్చు. అందుకే వీటిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. యూరిక్ యాసిడ్ రాళ్ల లక్షణాలు. చిన్న రాళ్ళు ఎటువంటి లక్షణాలు చూపించకుండానే మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ పెద్ద రాళ్ళు ఏర్పడినప్పుడు నొప్పి, మూత్రం సరిగ్గా రాకపోవడం, ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. నడుముకు ఇరువైపులా లేదా కింది భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. నడుము భాగంలో లేదా కడుపులో నొప్పి తగ్గకుండా ఉండటం. మూత్రపిండంలో రక్తం కనిపించడం, వికారం లేదా వాంతులు, జ్వరం మరియు చలి, మూత్రం దుర్వాసన రావటం లేదా నురుగుతో కూడిన ఉండటం. యూరిక్ యాసిడ్ రాళ్ళు ఎలా ఏర్పడతాయి? ఆహారంలో యూరిక్ యాసిడ్ లేదా ప్రోటీన్లను ప్రాసెస్ చేయడంలో సమస్యలు. యూరిక్ యాసిడ్ లేదా ప్రోటీన్లు సరిగ్గా ప్రాసెస్ చేయలేనప్పుడు మూత్రంలో యాసిడ్ పేరుకుపోతుంది. ఇది తరచుగా తల్లిదండ్రుల నుంచి జన్యుపరంగా సంక్రమిస్తుంది. గౌట్ వంటి పరిస్థితుల్లో ఇది కనిపిస్తుంది. గౌట్ ఉన్నవారిలో రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉండి కీళ్ళలో బాధాకరమైన స్ఫటికాలు పేరుకుపోతాయి. డయాబెటీస్ ఉన్నవారికి కూడా యూరిక్ యాసిడ్ రాళ్ళు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారం. ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం యూరిక్ యాసిడ్ రాళ్లకు ఒక ప్రధాన కారణం. ఇది యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. గొట్టు మాంసం, పంది మాంసం, రెడ్ మీట్ మరియు ముఖ్యంగా కాలేయం వంటి అవయవాల మాంసాల్లో ప్యూరిన్లో అనేక సహజ రసాయనాల సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రక్తం మరియు మూత్రాల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి రాళ్లను ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆల్కహాల్, ముఖ్యంగా బీర్ మరియు ప్రోస్టేట్తో చేసిన తీపి చేసిన చక్కెర పానీయాలు కూడా ప్యూరిన్ జీవక్రియను పెంచడం లేదా యూరిక్ యాసిడ్ విసర్జనను తగ్గించడం ద్వారా ఈ సమస్యకు దోహదం చేస్తాయి.